వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీ కవాతు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పట్టణంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ నుంచి బండ మసీదు, వైఎస్ఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో సిఐ సాయి ప్రసాద్, ఎస్ఏలు, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి కవాతు చేపట్టారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో సాలిడ్ లిక్విడ్ రిసార్స్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్టును ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తన సొంత నియోజకవర్గంలో ప్రారంభమైన ఎస్ఎల్ఆర్ఎంలో భాగంగా ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి వాటి ద్వారా సంపద సృష్టికై శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణ చేయడం జరిగిందని, త్వరలోనే సక్సెస్ అవుతుందని తెలిపారు. బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి గిరిజన గురుకుల పాఠశాలను పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. విష జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవంతో పాటు తెలుగు భాష దినోత్సవం గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటాలకు గోనెగండ్ల సిఐ గంగాధర్, పాఠశాల ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్ పూలమాలలతో నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదు అని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో జేసీ అస్మిత్ రెడ్డితో గొడవ పడలేదు అని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నా పరిధి కాదని, డీఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యేతో చెప్పారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పానని వివరించారు. వైసీపీ నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన జన సైనికుడు రవిని పెడన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ పరామర్శించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సైనికుడు రవిని పరామర్శించిన అనంతరం రవి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వ్యాస్ పోలీసులను కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని బలగ ప్రాంతంలో ఉన్న రహదారి నిర్మాణ పనులకు గాను శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా బలగ నుంచి భద్రమ్మ గుడి వరకు ఎప్పటి నుండో రహదారి నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సాధ్యం కాలేదన్నారు. నేడు ఆ అమ్మవారి దయ వల్ల నిధులు సేకరించి పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పాతపట్నం మండలంలోని హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్ట బ్యారేజ్ ఎడమ ప్రధాన కాలువపై మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎడమ కాలువ పైపు ఆనుకొని ఉన్న 5 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. బ్యాంకులకు ఎటువంటి హామీ చూపించకుండానే ముద్ర రుణాలను పొందవచ్చునని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. కలెక్టరేట్ లో నిర్వహించిన డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ముద్ర యోజన పథకం కింద శిశు విభాగంలో 50,000 రూపాయలు, కిషోర్ విభాగంలో 5 లక్షల రూపాయలు, తరుణ్ విభాగం క్రింద 10 లక్షల రూపాయల వరకు ముద్ర రుణాలను పొందే అవకాశం ఉందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మామిడి కుదురులో ధర్నా చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఐకమత్యంగా పోరాటం చేస్తామన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో పల్లం రాజు, మణిరాజు, శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, సత్యబాబు పాల్గొన్నారు.